నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. చట్టం ముందు అందరూ సమానులే అంటారు. మరి పీఠాలపై ఉన్నవారికి, సామాన్యులకు ఒకే చట్టం వర్తిస్తుందా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అలాగే సోషల్ మీడియాలో ఒకే ఒక్క కేసు తీవ్ర సంచలనంగా మారింది. అదే బండి భగీరథ్ కేసు. ఈ కేసు నమోదైన కొత్తలో ఉన్న హడావిడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఈ కేసు నిష్పక్షపాతంగా సాగుతోందా, లేక తెర వెనక పెద్దల హస్తంతో నీరు గారిపోతోందా? నత్తనడకన సాగుతున్న ఈ విచారణ వెనకున్న అసలు రహస్యమేంటి? ఈ రోజు మన స్పెషల్ డీటెయిల్డ్ అనాలిసిస్ లో ఈ కేసు మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి అనుమానాస్పద అడుగును పోస్ట్ మార్టం చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఎన్నో షాకింగ్ నిజాలున్నాయి. మరి ఒక సామాన్యుడిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వస్తే పోలీసులు ఎలా స్పందిస్తారు? గంటల వ్యవధిలోనే అరెస్టులు, అర్ధరాత్రి విచారణలు, మీడియా ముందు ప్రదర్శనలు ఉంటాయి. కానీ బండి భగీరథ్ కేసు విషయంలో మొదటి నుంచి ఒక రకమైన తాత్సారం కనిపిస్తోందనేది బహిరంగ రహస్యం. కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? సాధారణంగా క్రైమ్ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు సేకరించడం అత్యంత కీలకం. కానీ ఈ కేసులో పోలీసులు అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే విచారణ చేస్తున్నారా లేక సమయాన్ని గడుపుతున్నారా అనే సందేహం కలగక మానదు. సాక్ష్యాలను పటిష్టం చేయడంలో జరుగుతున్న ఈ ఆలస్యం భవిష్యత్తులో నిందితుడికి చట్టపరమైన లూప్ హోల్స్ దొరికేలా చేయడానికేనా అని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ స్టోరీలో అత్యంత ఆసక్తికరమైన రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఈ కేసు విషయంలో ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనేది అందరిలోనూ వస్తున్న అనుమానం. పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న లీకుల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా లోపాయికారిగా బండి కుటుంబానికే ఉందనే బలమైన ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న అంతర్గత రాజకీయ సమీకరణాలు లేదా భవిష్యత్తు పొలిటికల్ ఈక్వేషన్స్ వల్లే ఈ కేసును లైట్ తీసుకుంటున్నారా? ఒకవేళ అధికారంలో ఉన్న పెద్దల సపోర్ట్ గనక నిందితుల వైపు ఉంటే ఇక కింది స్థాయి అధికారులు ఎంతవరకు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరు? రేవంత్ రెడ్డి సాఫ్ట్ కార్నర్ వల్లే ఈ కేసు ఎప్పటికీ తేలేలా కనిపించట్లేదు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ఇక్కడ ఇంకో భారీ ట్విస్ట్ ఉంది. మీరు గమనించారో లేదో, కొన్ని రోజులుగా భగీరథ్ కేసు నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి వివిధ ప్రయత్నాలు, వివాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ వెనక కూడా ఇదే రీజన్ ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, బీజేపీకి ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా రెడీగా ఉండే నాయకుడు కూడా. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఎంటర్ అయి నానా రచ్చ చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తూ ఇక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. నోటికొచ్చిన డైలాగులు చెప్తూ స్క్రీన్ ప్లేను పక్కాగా అమలు చేస్తున్నారు. బయటపడకపోయినా దీనికి ఇక్కడి ప్రభుత్వం కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే భగీరథ్ పోక్సో కేసు డైవర్ట్ చేయడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న ఆగ్రహావేశాలను కాసేపు డైవర్ట్ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసే ఈ ఎపిసోడ్ను ప్లాన్ చేశారని అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక చట్టం ఏం చెబుతోంది అన్నది కూడా ఒకసారి చూద్దాం. సాధారణంగా పోక్సో చట్టం కింద ఒక కేసు నమోదైతే దాని గైడ్ లైన్స్ అత్యంత కఠినంగా ఉంటాయి. ఇందులో మొదటిది, బాధితుల గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. ఇప్పుడు దీని గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. బాధితురాల్ని టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోల మీద వీడియోలు చేశారు. కొందరైతే బాధితురాలికి చెందిన అన్ని గుర్తింపులను బయట పెట్టేశారు. వారి కుటుంబంపై కూడా దిగజారి మాట్లాడారు. కానీ వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఇలా పోక్సో కేసు బాధితుల వివరాలు బహిర్గతం చేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? వారిని విచారించారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ వారిని చూసి చూడనట్టు అలా వదిలేస్తే మరి బాధితులకు ఎలా భరోసా దొరుకుతుంది? అసలు బాధితుల వద్ద నుంచి పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన డిజిటల్ ఆధారాల నివేదికలేమయ్యాయి? వీటన్నింటికంటే ముఖ్యంగా బాధితులకు ప్రభుత్వం లేదా పోలీసులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అన్నవి కూడా తేలాల్సిన ప్రశ్నలు. బాధితులు భయాందోళనల మధ్య ఉన్నారా, లేక వారిపై ఏమైనా కాంప్రమైజ్ చేసుకోవాలని ఒత్తిళ్లు వస్తున్నాయా? ఈ ప్రశ్నలపై క్లారిటీ లేకపోవడమే ఈ కేసులోని అతి పెద్ద లోపం. ఇప్పుడు అసలు ట్విస్ట్లోకి వద్దాం. ఈ కేసు ప్రారంభమైన సమయం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి అడుగును గమనిస్తే
ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం స్క్రిప్ట్ రాసుకుని నడిపినట్లు అనిపించక మానదు. కేసు నమోదు కాగానే భగీరథ్ పరారీలోకి వెళ్లడం, రోజుల తరబడి పోలీసులు అతన్ని పట్టుకోలేకపోవడం, ఈలోపు చట్టపరమైన లూప్ హోల్స్ పై లీగల్ అడ్వైజర్స్తో చర్చలు జరపడం, ఇదంతా ఒక వ్యూహం కాదా అని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు. మీడియాలో ప్రజల్లో కేసు తీవ్రత వేడి కాస్త తగ్గాక పక్కా ప్లాన్తో వచ్చి విచారణను ఎదుర్కోవడం వెనక పెద్ద నెట్వర్కే పనిచేసిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కూడా కేవలం కంటి తుడుపు చర్యగా, కేవలం పేపర్పై రికార్డుల కోసమే జరుగుతోందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్న రావడం సహజం. అధికారం, రాజకీయం, బలమైన నేపథ్యం ఉంటే చట్టం తన వేగాన్ని తగ్గించుకుంటుందా? ఒకవేళ ఇదే నిజమైతే సామాన్య ప్రజలు చట్టాన్ని, న్యాయాన్ని ఎలా నమ్ముతారు? ఈ కేసులో బాధితులకు నిజంగా న్యాయం జరుగుతుందా, లేక కాలక్రమేణా ఈ కేసు కూడా మరుగున పడిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇలా నత్తనడకన సాగుతున్న కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.